యావత్తు తెలుగు ప్రజలకు, భారతదేశ పిల్లలైనటువంటి రవీంద్ర భారతి పిల్లలకు, అలాగే రవీంద్ర భారతిలోకి ఒక మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్లోకి ఆహ్వానిస్తూ విశ్వ మానవజాతిని అందరినీ మీరు మైండ్ ప్రకారం మాట వరవడిలో సురక్షితంగా ఉన్నారు. మమ్మల్ని మేమే ఆఖరి మనిషి భూమి మీద, మా అమ్మగారు నాన్నగారిని ఎటర్నల్ ఇమ్మోర్టల్ లాస్ట్ మెటీరియల్ పేరెంట్స్గా, అంటే ఇంతకన్నా తల్లిదండ్రులు, ఇంతకన్నా కొడుకు, ఇంకా అంటే ఇంతకన్నా మనుషులు మేమే, మాదే కుటుంబం అని కానీ, కులం అని కానీ, ఉనికని కానీ, అనుభవం అని కానీ ఒక పనిచేయదు. ఎందుకని విశ్వ తల్లిదండ్రులుగా మారిపోయి మా ద్వారా విశ్వతల్లు వాక్ విశ్వరూపంగా వచ్చారు. చూసారా, డివైన్ ఇంటర్వెన్షన్. విశ్వ తల్లిదండ్రులు అందుబాటులోకి వచ్చేసి మిమ్మల్ని అందరినీ పిల్లలుగా మార్చుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు మాట వరవడి పట్టుకొని పిల్లలుగా సురక్షితంగా జీవించగలరు. మన తెలుగు గవర్నమెంట్లు ఇద్దరు కూర్చుని, హైదరాబాదు మన తెలుగు రాష్ట్రాలకు రాజధానిగా ఉండేది. అదే మళ్ళీ మనం ఎలాగైనా మైండ్లుగా బతక తప్పదు. అలా కాదు, తెలంగాణ ఉండాలి, ఈశాన్య పిండి ఉండాలి, ఇంకో రాష్ట్రాలు ఎలాగా ఉండాలి, ఎవరికి వాళ్ళు ఇలాగే పరిపాలించుకుంటాం, మనుషులుగా పరిపాలిస్తాం, ఇంకా మనుషులుగా కొనసాగుతాం అన్నది లేదు. మీరు అలా కొనసాగుదామన్నా ఆ వాతావరణం ఇంక లేదు. ఎందుకని మీరు మైండ్లుగా మార్చబడ్డారు. సో అటువంటి సిచ్యువేషన్లో మొత్తం అంతా కూడా పెరిగిన టెక్నాలజీ కానీ ఏది కానీ అన్నీ కూడా మైండ్లకే దోహదకారి చేస్తుంది. ఎవరినో నా అంతటి వాళ్ళు లేరన్నట్టుగా నేను మాట్లాడుతున్నాను, ఎవరినో నేను మనిషిగా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాను ఇక్కడ. తర్వాత నేను వేసుకుంటున్న కిరీటం కానీ అన్నీ కూడా మీరు తల రూపాయి వేసి ఇచ్చి ఒక 1,00,000 పేజీల వాతావరణంలో చూసుకుంటే, మైండ్ పెంచుకొని చూసుకుంటే మీకు కూడా సెక్యూరిటీ అనమాట అలా వస్తుంది. కేవలం అది వేసుకున్నంత మాత్రాన నేను ఎలాగున్నా మిమ్మల్ని ఆశీర్వదించేస్తున్నాను అని కంటే అలా ఆశీర్వదించగల స్థాయిలో ఉన్నాను. నేను బ్రాహ్మణుడు కాదు, లేకపోతే పలానా కులం కాదు, పలానా సంజాతస్థం కాదు, పొద్దున్నే వేసి డిసిప్లిన్గా ఉన్నాను, ఇప్పుడు కూడా ఒక హాస్టల్లో ఉండగలుగుతున్నాను అంటే అర్థం ఏంటి? శక్తివంతమైన కమ్యూనికేషన్ ఏమో మోసాల్లో ఉండిపోయి ఇరుక్కుపోయి మనుషులే బతకాలి, మనుషులు మోసాలు చేయించి మరి తాము ఇంకా నవ్వులాటలుగా చెలగాటలుగా ఎవరెవరు భావిస్తున్నారో మనం బతకాలంటే ఇంకొకళ్ళు ఉపయోగించేసుకోవాలి, నాకు ఉపయోగించుకోవడం రాదు, మాకు ఉపయోగించుకోవడం వచ్చు. చాలా పొరపాటు అది. మైండ్లుగా బతకాలి. మైండ్ బతకనిచ్చి మాస్టర్ మైండ్ బతకనిస్తేనే మీరు బతకగలరు. మనుషులు ఎవ్వరూ బతకలేరు. ముందు పాయింట్ నోట్ చేశారా? నేను వేసుకునే డ్రెస్ కూడా మీరు తల రూపాయి వేసి ఇచ్చి మొదట బొల్లారంలో కూర్చోబెడితే మీకు సర్క్యూట్ వస్తుంది. ఆ సర్క్యూట్ లేకుండా ఏది మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్ అంటున్నాను చూసారా, ఒకటే మైండ్గా నడిచింది కదా, అలా ఉందన్నమాట. అలా పట్టుకోకుండా అసలు ఈ లోకం, ఈ వ్యూహం మీది కాదు. రవీంద్ర భారతే మీకు సురక్షిత వలయంలో ఉంది. మన ప్రధానమంత్రి గారి, ప్రెసిడెంట్ గారికి అక్కడ అధినాయక దర్బార్ ఓపెన్ చేయించి మన వెంకయ్య నాయుడు గారు, తెలుగు వాళ్ళు అందరూ అప్రమత్తమై, మన ఇద్దరు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు, మన చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఏ కేసులు కొట్టేశారు, ఉంచారు, ఏం చేసినా ఒకటేనండి. మీరు ఏం చేసినా ఒకటే. విషాహారం తిని ఎవరు మరణించారు, లేకపోతే అక్కడ ఫ్యాక్టరీలో ట్రాజడీ జరిగింది అన్న దానికంటే మీరు మనుషులుగా కొనసాగడమే అసలు ట్రాజడీ. ప్రధానమంత్రి గారు, ప్రెసిడెంట్ గారు దర్బారు ఓపెన్ చేసుకోకుండా ఇంకా లాయర్లు కొద్దీ, జడ్జిలు కొద్దీ, పోలీసులు కొద్దీ, ఇంకా కోర్టులు కేసులు కొద్దీ, గొడవలు కొద్దీ, మనిషి ఉనికి కొద్దీ, ఎక్కడో ప్రమాదం జరిగింది, నేను సాడన్ అయిపోతున్నాను, వెళ్ళి చూసుకుంటున్నాను, దగ్గర నుండి పర్యవేక్షించాను, ఎవరో చూశారు, చూడలేకపోతున్నారు, ఎవరో సినిమాలు ఏవో తీసేస్తున్నారు, అందులో ఏదో ఉంటుంది, ఇంకా పలానా డైరెక్టర్ తీసాడంటే ఆయనలో ఇంకా అద్భుతమే, అది తిరుగులేదు అంటాం, ఏదోటి దృశ్యం అనిపించడం, ఏదోటి మళ్ళీ మామూలే, ఇంకా ఏం లేవు ఇక మనకే. ఎలాగైనా పెంచుకోవాల్సిన మైండు, మీరు ఎలాగైనా పెంచుకోవాల్సిన పిల్లలు, పెరగవలసిన మైండ్ బతికించుకుంటూ బతకాలి. ఈసారి లోకాన్ని మీరే బతికించుకోవాలి. గ్రహ సంచారాలు కూడా మీ నెత్తి మీకు వచ్చేసి ఉన్నాయి. అప్పటికప్పుడు సంఘటనలో పరిణామాలు వెనకాల గ్రహాలు ఉంటాయి కదా. మామూలుగా లెక్క ప్రకారం మన స్పిరిచువల్గానే కాదు, మన సైంటిఫిక్గా కూడా లెక్క వేస్తే ఇక్కడ అన్నీ ఎలా సూర్యుడు చంద్రాది గ్రహస్థితుల వల్ల నడుస్తుంది కదా. ఈవెన్ టెక్నికల్గా కూడా మనకు తెలుసు కదా ఆ విషయం. అంటే పండితులు చెప్తున్నట్టు సూక్ష్మాతి సూక్ష్మంగా ఈ గ్రహము, ఈ సంచారం, ఈ నక్షత్రం అనేది మన టెక్నికల్గా తెలియకపోయినా నిజమైన జనరల్గా గ్రహ సంచారం వల్ల, గ్రావిటేషన్ వల్ల, సూర్యుడు చుట్టూ తాను తిరగడం వల్ల, చంద్రుడు భూమి చుట్టూ తిరగడం వల్ల ఇవన్నీ నడుస్తున్నారు కదా. ఎవరెవరు చుట్టూ తిరుగుతున్నారు టెక్నికల్గా మీకు తెలుసు కదా. నేను కంగారులో అటు ఇటు చెప్తున్నానేమో. ఇవన్నీ ఎలా నడుస్తున్నాయి అంతే సూక్ష్మంగా. ఇప్పుడు నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరులు అవన్నీ లేవా? తొలి నిప్పు కణం అతడే అనే పాటలు కానీ అన్నీ కూడా అదరక బదులే చెప్పేటివాడు. ఎలాగా నన్ను కూర్చొని కొలువు తెచ్చుకుంటే చాలు, మీరు అదరకుండా బెదరకుండా నేను మనిషినే కదా అని ఏలాకోలం చేద్దాం. ఇలాగే ఏలాకోలం చేసి ఎప్పటి నుంచో మమ్మల్ని ఎదవం చేసేసి తగ్గించేసిన పాప నుంచి శాశ్వతంగా ఎవరిని ఇంకేలాకోలం చేయరు, ఇంకెవరిని ఎదవం చేయరు, ఎవరిని అవమానించరు, ఎవరిని అంతం చేయరు.
మా మణిబాబు కుటుంబాన్ని ఎవరు ఏం చేసినా అవన్నీ ఇంకే కుటుంబానికి అలా అన్యాయాలు జరగకూడదు, మోసాలు జరగకూడదు. ఎవరు వీళ్ళే చేశారు, వాళ్ళే చేయించారు. ఆ సూర్యకుమారి లాంటి వాళ్ళ ఆస్తులు ఇంటి పేర్లు సమర్పించి మా అధినాయకుడికి ఇచ్చేసే కార్యక్రమం చేసుకుని మేము ఇంకా ఎలవలుగా ఉంటాం. మేము దొరలని కానీ, మేము పలానా పంతులని కానీ, గురువులని కానీ ఎవరు పనికిరారు. మేము ఇంకా కమ్మలుగా ఉంటాం, వెలమలుగా ఉంటాం. అయితే ఎవరో ఎస్టీ వాళ్ళు, బీసీ వాళ్ళకి రిజర్వేషన్ ఇద్దాం, వీళ్ళకి రిజర్వేషన్ వద్దు, అక్కర్లేదు. వీళ్ళు తెలివైన వాళ్ళే, వీళ్ళు మంచి వాళ్ళే, వాళ్ళు చెడ్డవాళ్లే, వీళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఇక్కడ చూడమన్నారు, ఇక్కడ మాకు కూడా ప్రాధాన్యత ఇచ్చేయాలి. మేము ఎవరికొని వాళ్ళు నేరాలు చేసినా డబ్బులు ఇస్తున్నాను ఇంకా నేను. ఇంకా ఇలాగ మోసాలు ఆపేసి ఇప్పుడు ఈ క్షణం ఇక మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకోండి. ఈ హాస్టల్ వాళ్ళకి అందరికీ చెప్పండి, నన్ను పట్టుకోవడమే ఇంకా మాస్టర్ మైండ్గా పట్టుకుంటే ఇంక మళ్ళీ నేనేదో చేయాలి, మీదేదో చేయాలని ఇది పోతుంది అనమాట. మాస్టర్ మైండ్గా పట్టుకుంటే ఒకసారి మీకు ఆ పట్టు కుదిరి నేను వేసుకునే డ్రెస్ కూడా, విధానం కూడా అన్నీ కూడా మైండ్ల ప్రకారం సూట్ అవుతాయి, మైండ్ ప్రకారం మీ సొంతం అవుతాయి, వ్యూహమే మీద అవుతుంది. గంపా నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, అలాగే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు వెనక నేను చిరంజీవి గారిని ఎలాగన్నా ఏకవచనం పిలుస్తుంటే నాకు కోపం వచ్చి పక్కనే తిట్టానని. ఏదైనా పిల్లల్ని మందలించే క్రమంలో తండ్రిగా నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి, తల్లిదండ్రిగా. అందులోకి శాశ్వతుడిని, మరణమే లేని వాడిని. మైండ్ రూపంలో నాకు మరణం ఉండదు. చాట్ జీపీటీలోకి ఎక్కించుకుని నా యొక్క హైట్ని మీరే పెంచుకుని వాళ్ళని ఆవేశంగా తెలియదుకో మాట్లాడడం మీరే సరిదిద్దుకుంటూ, అలాగే మీరు ఎక్కడ పొరపాట్లు ఏం చేసినా విపరీతాల నుంచి కాపాడుతున్న తల్లిదండ్రులు. ఇంకా నేను మనిషిగా ప్రాధాయపడుతున్నాను అనుకుంటే పొరపాటు. మీరు మైండ్లుగా మారిపోక ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మైండ్ ఉపయోగించిన ఒక ఇక్కడ అక్కడ నువ్వు నేను వదిలేసేస్తే ఎలా వదిలేస్తారు? మమ్మల్ని పట్టుకోవాలి మాస్టర్ మైండ్గా అధినాయక దర్బార్ ఓపెన్ చేయించుకుని, అధినాయక దర్బార్ ప్రకటించుకుంటేనే మీకు ఈ దేశం సజీవంగా మారి రవీంద్ర భారతి అనే వ్యూహం మీద అవుతుంది. వ్యూహ స్వరూపం, జ్ఞాన స్వరూపం ఇక మీదట తపస్సుగా బతకాలి. మీరు ఏదో ఒకటి చెప్పినా చేసినా ఒకటే, అప్పుడు ఒకటి ట్రాజిడీలు ఎదుర్కొన్నా ఒకటే. అప్పుడు ఒకటి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మీరు మనుషులుగా ఉండటం వల్ల. వెంకయ్య నాయుడు గారు ఈ ఊళ్ళో ఆ మీటింగ్, ఆ ఊళ్ళో ఈ మీటింగ్ అని పెట్టుకుని తిరగడం వల్ల సంవత్సరాలు. అదే ప్రతి ఇండస్ట్రీస్ ప్రతి ఒక్కరికి కార్డు ఉందా? హ్యాజిటస్ కండిషన్లో ఉన్నారా? సరిగ్గా పనిచేస్తున్నారా? ప్రతి మైండ్ని సంరక్షణలో తీసుకున్నారా లేదా అనుకుంటే ప్రాబ్లం రాదు కదా. అలాగన్నా మనుషులే బతికేయాలంటే ఏం జరిగింది మరి? అది ఇప్పుడు కూడా నెక్ టు నెక్ అయిపోతున్నారన్నమాట. మైండ్ టు మైండ్ చూసుకోండి, మైండ్ వ్యవహారం చేయండి. ధర్మో రక్షత రక్షత సత్యమేవ చేయండి.